చెప్పినట్లుగానే భూములు అమ్మకుండా ఆస్తులు తాకట్టు పెట్టకుండా చెప్పిన కట్ ఆఫ్ డేట్ కి ముందే రుణమాఫీకి శ్రీకారం చుట్టి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మిగతా 2 విడతల రుణమాఫీకి దాదాపుగా 25,000 కోట్లు కావాలి. ఆ నిధులను రేవంత్ సర్కార్ ఎలా అడ్జస్ట్ చేస్తోంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అటు రుణమాఫీపై సవాలు చేసిన గులాబీ నేతలు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒక విడత రుణమాఫీ అయితే సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. మరిప్పుడు అసలు శిశువుల టాస్క్ రేవంత్ రెడ్డి ముందుంది. అదే మిగతా 2 విడతల రుణమాఫీ అమలు. ఇది అంత ఈజీగా అయ్యే పనిలా కనిపించటం లేదు. కానీ అనుకుంటే చేసి చూపించే నైజం రేవంత్ రెడ్డిది. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాలుగా మారింది. 2 లక్షల రుణమాఫీ చేయడానికి మొత్తం 31,000 కోట్ల నిధులు అవసరమవుతుండగా తొలి విడతలో 1,00,000 వరకు మాఫీ చేయడానికి 6,098 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 25,000 కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంది. తొలి విడతతో పోలిస్తే 3వ విడతలో భారీ ఎత్తున నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన 3వ విడత రుణమాఫీకి 18,000 కోట్లు, 2వ విడతకు 7,000 కోట్ల నిధులు అవసరం పడుతున్నాయి. 3వ కేటగిరీలో 2 లక్షల వరకే అప్పున్న రైతులతో పాటు అంతకు మించి అప్పున్న రైతులు కూడా ఉంటారు. అంటే 3 లక్షలున్న రైతులు, 4 లక్షలు తీసుకున్న రైతులు, అంతకంటే ఎక్కువ అప్పు తీసుకున్న రైతులు కూడా ఉంటారు. ఎన్ని లక్షల అప్పున్నా అర్హులైన వారికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులు కూడా 3వ విడత రుణమాఫీలోకి వస్తారు. ఈ క్రమంలో మొదటి విడత, 2వ విడత కంటే 3వ విడత బడ్జెట్ గణనీయంగా పెరుగుతుంది. రుణమాఫీకి మొత్తం బడ్జెట్ 31,000 కోట్లయితే ఇందులో 60% ఉంటే సుమారు 18,000 కోట్లు 3వ విడత రుణమాఫీకి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచ్ఛేదింతురు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ నృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉనను. ఏనుగు లక్ష్మణ కవి రాసిన ఈ పద్యాన్ని మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో పదే పదే చెప్పారు. ఈ పద్యం ఇప్పుడు తనకే రివర్సులో తాకింది. 2018 ఎన్నికల హామీలో పొందుపరిచి బడ్జెట్కు భయపడి రుణమాఫీ చేయకుండా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాటకి కట్టుబడి రుణమాఫీ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకుల్ని తలచుకుని ఏ పని చేపట్టని వారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడక చివరి వరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి లక్షణం. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తుకు భయపడి రుణమాఫీ చేయకుండా ఆగిపోలేదు. ఏదైతే అది అవుతుంది, కానీ ఇచ్చిన మాట నెరవేర్చాలని రైతుల్ని రుణ విముక్తుల్ని చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీస్లో కీలకమైన రైతు రుణమాఫీ అమలు ప్రారంభమైంది. ఈ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే అవకాశం లేదని బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ అనుకున్నారు. అందుకనే రుణమాఫీ హామీ అమలుపై ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేటట్టుగా పదే పదే ఆరోపణలు చేయడమే కాకుండా ఛాలెంజ్లు కూడా చేశారు. రుణమాఫీలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయడంతో ఛాలెంజ్లు చేసిన గులాబీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అర్థమవుతోంది. డెడ్లైన్ కంటే ముందుగానే రుణమాఫీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైనట్టు కనిపిస్తోంది. అందుకు ఉదాహరణలే కేటీఆర్, హరీష్ రావులు చేసిన ట్వీట్. రాజీనామాలు కొత్త ఏం కాదు అంటూనే మెలికలు పెడుతూ ట్వీట్లు చేయడం హరీష్ రావు తన టాలెంట్ అనుకుంటున్నారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దూకుడు బీఆర్ఎస్ లీడర్స్ ని కలవరపెడుతోంది. సాధ్యం కాదనే ధీమాతో ఇష్టానుసారంగా విమర్శలు చేసి ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యామనే భావనలో గులాబీ నేతలు ఉన్నారట.
ఎరక్కపోయి ఇరుక్కున్నామని ఇంటర్నల్గా తెగ ఫీల్ అవుతున్నారట. ఇకనైనా సవాళ్లు ఛాలెంజ్లు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకి రేవంత్ సర్కార్ ఇచ్చినట్టయింది. For more videos like this, subscribe Big TV channel.